వీడియో తీస్తున్న వ్యక్తులపై పోలీసులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారో తెలీదు. చాలా సందర్భాలు ఇదే చోటు చేసుకుంటూ ఉంటుంది. పోలీసులు ఏదైనా ఒక పబ్లిక్లో ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లోపల లాకప్ లోపలికి వచ్చో వీడియో తీయడం లేదు. అది పబ్లిక్ ప్లేస్లో ఒక యాక్టివిటీని చిత్రీకరిస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు డిలీట్ చేయమని అడుగుతారు? అంటే పోలీసులు అక్కడ ఏదైనా అదర్వైజ్ ప్రవర్తిస్తూ ఉన్నారా, ఏదైనా మాట్లాడుతున్నారా? అలా వీడియో తీయడం ద్వారా పోలీసులకు వ్యతిరేకంగా ఏదైనా ఎవిడెన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? చేస్తున్నది మంచి పని అయినప్పుడు, సభ్యమైన విచారణ అయినప్పుడు అలా వీడియో డిలీట్ చేయమని అడగటం దేనికి అనేది ఇప్పటికీ కూడా అంతుపట్టిన విషయమే. సో దీని గురించి అతను వీడియో తీస్తూ ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చారు. మంచే. ఒకవేళ కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకే పోలీసులు వచ్చారు. అక్కడికి రావడంతో ఒక యువకుడు వీడియో తీస్తున్నాడు. అలా వీడియో తీస్తున్న యువకుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆ యువకుడికి గాయాలు కావడంతో ఎవరైతే కంప్లైంట్ చేశారో, ఎవరి కోసం అయితే పోలీసులు వచ్చారో వాళ్ళే తిరిగి పోలీసు సిఐపై ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద బండరాలు తీసుకుని వెళ్ళి సిఐ వాహనంపై దాడి చేశారు. సిఐ సర్వీస్ రివాల్వర్ పట్టుకొని వెనక్కి వెళుతూ ఉన్నాడు. ఆ ముందు వస్తున్న వాడు కాల్చు అని వస్తున్నారు. ఇది కొంత విచిత్రమైన ఘటనే. సో ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఆ గ్రామస్తులను సర్వీస్ రివాల్వర్తో సిఐ రవీంద్రబాబు బెదిరించడంతో రవీంద్రబాబును రోడ్డుపై పరిగెత్తించారు పోలీసులు. పోలీసులపై రాళ్ళు కర్రలతో గ్రామస్తులు దాడి చేశారు. నిజానికి ఇలా రాళ్ళు కర్రలతో పోలీసులపై దాడి చేయడం అనేది కూడా కొంత సంయమనం పాటించాల్సిన విషయం. గ్రామస్తులు అలా దాడి చేయడం అనేది కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య కిందకే వస్తుంది. కానీ అక్కడ పోలీసులు అంతకంటే ముందు చేయి చేసుకోవడం, రక్తం వచ్చేలా ఒక వ్యక్తిని కొట్టడంతో గ్రామస్తులందరూ కూడా ఆగ్రహానికి గురయ్యారు. సో ఇక్కడ ఇరు వర్గాలు కూడా సంయమనాన్ని పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సిఐ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి హైవేపై రాస్తా రోకో చేశారు. పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పుడు నేను ఇక్కడ జరిగిన ఆడియో మొత్తాన్ని, ఆ వీడియో ఆడియోతో సహా మీకు వినిపిస్తాను. ఒక్కసారి మీరు చూసి మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు చూసిన తర్వాత నేను మా ప్రతినిధితో మాట్లాడతాను. జనాలు తగులుతాయి, అరే జనాలు తగులుతాయి. కాల్చుకో, ఏమైనా చేసుకో. వాడికి క్షమాపణ చెప్పాలా, వాడికి క్షమాపణ చెప్పాలా, కొట్టినోడికి క్షమాపణ చెప్పాలా, కొట్టినోడికి క్షమాపణ చెప్పాలా, కొట్టినోడికి క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. అంటే గన్ను చెప్తే భయపడతావా? గన్ను చెప్తే భయపడతావా? గన్ను తీయాలా, గన్ను తీయాలా, గన్ను తీయాలా, గన్ను తీయాలా, గన్ను చెప్తే భయపడతావా? 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 క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు. వాడి తల పగిలింది, వాడి తల పగిలింది, క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా. కాదు, చేయి చేసుకునేదండి, చేయి చేసుకునేదండి, చేయి చేసుకునేదండి. ఒక సిఐ బాధ్యతలో ఉంది, నువ్వు చేయి చేసుకునే బాధ్యత ఏంటి నీకు? ఒక సిఐ బాధ్యతలో ఉండి చేయి చేసుకునే హక్కు ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు. చూసారా ఆ ఘటన?
పోలీస్ అధికారి చేతిలో గన్ ఉంది, గన్ను బయటకు తీస్తున్నాడు, అవసరమైతే గురి పెట్టాడు ఆయన. కానీ గ్రామస్తులు ఏమంటున్నారంటే కాలిస్తే కాల్చు, క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. గన్ను తీస్తే భయపడతామంటున్నారు. కొంతమంది కమెంట్లు కూడా చేస్తున్నారు అసలేం జరిగిందని. అసలేం జరిగిందో మరోసారి చెప్తున్నాను, మరోసారి చెప్పి మా ప్రతినిధితో మాట్లాడుతాను రామారావుతో. ఆ ఊళ్ళో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక కమిటీ హాల్కి సంబంధించిన భూమిని ఒక వ్యక్తి చిన్ని కృష్ణ అనే వ్యక్తి ఆక్రమించాడు అంటూ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పోలీసులు ఆ గ్రామంలోకి వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత కొంతమంది గ్రామస్తులు ఏం చేస్తారంటే పోలీసులు వస్తున్నప్పుడు ఫోన్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. నిజానికి రికార్డ్ చేయటం అనేది తప్పు కాదు. చాలా సందర్భాల్లో పోలీసులు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు బయట పబ్లిక్లో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు వాటిని డిలీట్ చేయంటూ ఉంటారు పోలీసులు. ఎందుకు అనాలి? సహజంగా కొన్ని సందర్భాలు, ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని కూడా చెప్తాను. చాలామంది పోలీసులు మంచి పోలీసులు ఉంటారు, కానీ కొంతమంది పోలీసులు అవినీతి పరులైన పోలీసులు కూడా ఉంటారు. ఒక గతంలో ఒక మేడ్చల్లో ఉన్నటువంటి ఒక సిఐ ఏ విధంగా బెదిరించాడో నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఒక పోలీస్ అధికారి బెదిరించకూడని విధంగా ఒక అమాయకుని బెదిరించినటువంటి పోలీస్ అధికారిని నేను మేడ్చల్లో చూశాను. కాబట్టి చెప్తున్నాను, కొంతమంది పోలీసులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. కొంతమంది పోలీసులు చాలా జెన్యూన్ పోలీసులు ఉంటారు, మంచి పోలీసులు కూడా ఉంటారు. సో ఇక్కడ అలా చిత్రీకరిస్తున్న వ్యక్తిని ఆ సిఐ కొట్టారు. బహుశా సిఐ మంచి సిఐ అయ్యుండి ఉండొచ్చు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఉండొచ్చు ఈ సిఐ. కానీ ఆ సమయంలో సెల్ ఫోన్తో చిత్రీకరిస్తున్నటువంటి వ్యక్తిని కొట్టడం అనేది పోలీస్ అధికారిగా అతను చేసినటువంటి తప్పే. ఆ కొట్టబడిన వ్యక్తికి, దెబ్బలుతున్న వ్యక్తికి రక్తం కారడంతో ఎవరైతే పోలీసుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ గ్రామస్తులే పోలీసులకు వ్యతిరేకంగా తిరిగారు. ఆ పోలీస్ అధికారికి పైకి రాళ్ళు రుబారు. పోలీస్ అధికారిని వెనక్కి ఉరికించారు. పోలీసు గన్ను తీశాడు. గన్ను గురి పెట్టడంతో కాలుస్తే కాల్చు, గన్నుకు భయపడతామని అదే గ్రామస్తులు మళ్ళీ బెదిరించి ఆ పోలీస్ అధికారి వాహనం పైకి రాళ్ళు రుబారు, కర్రలు రుబారు, ఆ పెద్ద పెద్ద బండరాలు విసిరారు. పోలీస్ అధికారి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోలీస్ అధికారి అక్కడి నుంచి పరిగెట్టాల్సి వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో పోలీసులు బెదిరింపులకు కాకుండా సంయమనంతో, కోఆర్డినేషన్తో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల పోలీసులు చాలా దుర్మార్గంగానే ప్రవర్తిస్తారు, బెదిరింపులకు కూడా పాల్పడుతుంటుంటారు. అలాంటి ఘటనలు నేను కూడా కల్లారా చూశాను. ఒక బాధితుని విషయంలో కాళ్ల వేళ్ళ పడుతుంటే కనికరించిన ఒక మేడ్చల్ సిఐని కూడా నేను చూశాను. కాబట్టి పోలీసు అధికారుల గురించి చెప్తున్నాను. ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఉంటే మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒక్కసారి మా ప్రతినిధి రామారావుతో మాట్లాడతాను. రామారావు, ఈ ఘటన తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి? ఎందుకు ఆ సిఐ వీడియో తీస్తున్న వ్యక్తిని కొట్టాల్సి వచ్చింది? రోహిత్, ఏదైతే ఈ ఒక కమ్యూనిటీ స్థలానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ స్థలానికి సంబంధించినటువంటి వివాదం చివరికి గ్రామస్తులు పోలీసులకు మధ్య వివాదంగా మారింది. పోలీస్ అధికారి ప్రవర్తించినటువంటి తీరు పూర్తి స్థాయిలో ఉద్రిక్తతలకి, దరిదాపు అర్ధరాత్రి 4-5 గంటల వరకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఫిరంగిపురంలోని శాంతినగర్ లో కమ్యూనిటీ హాల్ కి సంబంధించి ఒక 3 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించి వివాదం నడుస్తుంది. అదే శాంతినగర్ కి చెందినటువంటి చిన్ని కృష్ణ ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే అది అతని స్థలం కాదు, ఫేక్ డాక్యుమెంట్